Hi all, welcome to my channel. ఈ ఛానల్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ జీరా మీద, స్ప్లంక్ మీద, స్లాక్ మీద ఇంకా చాలా టూల్స్ మీద నేను వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను అసలు మైక్రో సర్వీసెస్ని రిప్లేస్ చేసేసే సిస్టమ్ వచ్చిందా అని చెప్తాను. సో ఇది లాస్ట్ దాకా చూడకపోతే అర్థం కాదు. సో ప్లీజ్ డు వాచ్ టిల్ లాస్ట్. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇంతకుముందు చాలా ఎక్కువ బజ్ ఉంది అసలు ఈ మాడ్యులర్ మోనోలిత్ అని వచ్చిందని. ఏంటి మాడ్యులర్ మోనోలిత్ అని? మనం చాలా గ్రాఫ్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. చాలా మేనేజర్స్ కూడా ఈ ఈ మైక్రో సర్వీసెస్ రిప్లేస్మెంట్ వచ్చేసిందా, దీనికి వేరే ఏమైనా సమాధానం దొరికిందా, అసలు ఇది ఆర్కిటెక్చర్లోకి ఎలా ఫిట్ అవుతుంది, అసలు దానికన్నా ముందు మాడ్యులర్ మోనోలిత్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇది మైక్రో సర్వీసెస్ రిప్లేస్మెంట్ అని ఎందుకు అనుకుంటున్నారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మాట్లాడుకునే ముందు మైక్రో సర్వీసెస్ ఎందుకు వచ్చిందో చెప్తాను. సో ఇంతకుముందు మోనోలిత్స్ ఆర్కిటెక్చరే ఉండేది, అంటే ఒకటే అప్లికేషన్, ఒకటే డేటాబేస్ ఉండేది. దానివల్ల ఈ మైక్రో సర్వీసెస్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ మైక్రో సర్వీసెస్ అనేవి కొన్ని విషయాల్లో మంచివి కావు, ఎందుకంటే దానికి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని వీక్ స్పాట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది కొద్ది డిపెండెన్సీస్ ఉంటాయి, ఇంటర్నల్ కోడ్, డేటాబేస్ డిపెండెన్సీస్ ఉంటాయి. ఐసోలేషన్ అంటే ఎవ్రీ మైక్రో సర్వీసెస్ స్పిచ్ చేస్తాం కాబట్టి పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీ గురించి. రీయూజబిలిటీ ఉంటుంది కానీ లిమిటెడ్, ఆబ్జెక్ట్ అయితే లిమిటెడ్గా యూజ్ చేయొచ్చు. కోడ్ కూడా ఇంటర్నల్ రిఫరెన్సెస్ చాలా ఉంటుంది ఇంట్లో మైక్రో సర్వీసెస్లో, మోనోలిత్లో. పెర్ఫార్మెన్స్ కూడా చాలా కష్టం, మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఐసోలేషన్ చేయటం చాలా కష్టం, రీయూజబిలిటీ మళ్ళీ కోడ్ని రీయూజ్ చేసుకోవటం కష్టం. ఇంకా రెసిలియన్సీ అంటే ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ కాదు ఇది. చాలా డేటాబేసెస్ పెట్టుకోవటం, ఒకటే డేటాబేస్ ఉండటం వల్ల కాంప్లెక్సిటీ ఉంది. సైకిల్ టైం చాలా ఎక్కువ, ఎజైల్ కూడా ఫాలో అవ్వటానికి ఈజీగా ఉండదు. సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా కష్టం అవుతుంది. సో దానివల్ల మైక్రో సర్వీస్ వచ్చింది. మైక్రో సర్వీస్ వచ్చాక ఇది క్లౌడ్ అయినా కంటైనర్స్ చాలా ఈజీగా స్పీడ్గా డిప్లాయ్మెంట్ చేయొచ్చు. డెవాప్స్కి అది పెద్ద గేమ్ చేంజర్ అనే చెప్పుకోవచ్చు. మైక్రో సర్వీసెస్ అనేవాళ్ళు ఇదేంటంటే మోనోలిత్వి చాలా చిన్న పీసెస్ కింద స్ప్లిట్ చేసి ఛాలెంజెస్ని చాలా ఈజీగా బ్రేక్ చేయొచ్చు. ఈ మైక్రో సర్వీసెస్ దానికి ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్ ఏంటంటే మొత్తం బ్రేక్ చేస్తుంది అప్లికేషన్ని చాలా చిన్న కాంపోనెంట్స్ కింద. అవి మళ్ళీ డిపెండెంట్ కావు ఒకటి దాని మీద ఒకటి. దానివల్ల సర్వీసెస్ చాలా ఈజీగా హెల్ప్ అవుతుంటాయి. దీంతోపాటు మైక్రో సర్వీసెస్ సైజ్ వల్ల ఈ బిజినెస్ డొమైన్ అయినా, బిజినెస్ ఎంటైటీ అయినా, ఇన్వెంటరీ చెక్ చేయడం అయినా, ప్రోడక్ట్ క్యాటలాగ్ ఇలాంటివి ఏదైనా అప్లికేషన్ ఉంటే ప్రోడక్ట్ ప్రైసింగ్, షిప్పింగ్ మేనేజ్మెంటు, సో ఇవన్నీ ఈజీగా చేయొచ్చు. కాస్ట్ ఆఫ్ వర్క్ బాగుంటుంది, సొల్యూషన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది, డేటా కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు, కోడ్ కూడా చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. డేటా అనేది ఒక మైక్రో సర్వీస్ ఓనర్షిప్, ఒక్కొక్క మైక్రో సర్వీస్ ఒక్కొక్కరు ఓనర్ అవ్వచ్చు. దాని ద్వారా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, ఈజీగా లీడర్షిప్ వస్తుంది, క్యాచింగ్ ఎక్కువ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ అవుతుంది, మైక్రో సర్వీస్ ఫీచర్స్ కూడా చాలా ఎక్కువ, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ కూడా చాలా ఈజీ టెస్టింగ్ చేయడం, అండ్ డిప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్. లాగింగ్ అండ్ ప్రాబ్లం రూట్ కాస్ కూడా బాగా ఈజీగా చేయొచ్చు. సో నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మాడ్యులర్ మోనోలిత్. సో ఇది రిప్లేస్ చేస్తుంది ఆ మైక్రో సర్వీసెస్ని అంటే నిజమని అంటున్నారు చాలామంది. ఎందుకంటే మాడ్యులర్ మోనోలిత్ అనేది కొత్తదేం కాదు, అది చాలా కొద్ది పాతదే, కానీ ఇది చాలా చోట్ల ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇది బ్రేక్ సిస్టమ్, మాడ్యూల్స్ కింద స్ప్లిట్ చేయడం అనమాట. స్ప్లిట్టింగ్ ఒక సిస్టమ్ని రకరకాల మాడ్యూల్స్ కింద స్ప్లిట్ చేస్తే దాన్నే మాడ్యులర్ మోనోలిత్ అంటారు. సో ఈ కామన్ ఆల్టర్నేట్ నేమ్ ఫర్ మాడ్యులర్ ఏంటంటే దీన్ని మైక్రో సర్వీస్ అని కూడా చాలా మంది అంటారు. ముందంది మైక్రో సర్వీస్, ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే మైక్రో సర్వీస్ అని కూడా ఈ మాడ్యులర్ మోనోలిత్ అని అంటారు. చాలా హై లెవెల్ అండర్స్టాండింగ్ ఇంట్లో ఏంటంటే మాడ్యులర్ మోనోలిత్ అంటే మైక్రో సర్వీసెస్ లాగానే మాడ్యూల్స్ ఉంటాయి, ఒక తర్వాత ఒకటి కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఏపీఐస్తో కమ్యూనికేట్ చేయొచ్చు, లూజ్లీ కపుల్డ్ ఉంటాయి. ఈ మాడ్యులర్ మోనోలిత్ అనేది జస్ట్ లైక్ మోనోలిత్తే, అంటే సిస్టమ్కు డేటాబేస్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి స్కీమానే మెయింటైన్ చేస్తుంది. కానీ ఈ మైక్రో సర్వీస్ అపోజ్ చేస్తా, ఈ మైక్రో సర్వీసెస్ ప్రతిదానికి డేటాబేస్కి ఒక్కొక్క స్కీమా కావాలి. అలా కాకుండా ఈ మాడ్యులర్ మోనోలిత్కి ఒకటే స్కీమా ఉంటుంది. ఇందులో అన్ని మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా,
ఇవన్నీ సేమ్ సిస్టంలో రన్ అవుతాయి. ఆర్ ఈచ్ మాడ్యూల్ అనేవి స్పెసిఫిక్గా ఒక విఎం కూడా రన్ చేసుకోవచ్చు. ఈ మాడ్యూల్స్ అనేవి చాలా పెద్దవి, కంటైనర్లో అంత ఈజీగా ఫిట్ అవ్వవు, కానీ ఈజీ అండ్ సింప్లర్ మేనేజ్మెంట్. ఐసోలేషన్ కూడా చాలా సింపుల్, డిపెండెన్సీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, రీయూజబిలిటీ కూడా చాలా బాగుంటుంది. మాడ్యులర్ మోనోలిత్, దాన్ని మ్యాక్రో సర్వీసెస్ని కూడా బెటర్గా మెయింటైన్ చేయొచ్చు, టెస్టింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు, సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. అందుకే చాలా వరకు ఇప్పుడు మోనోలిత్ నుంచి మైక్రోసర్వీసెస్ మారే కొన్ని అప్లికేషన్స్, పాత అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మోనోలిత్ నుంచి మాడ్యులర్ మోనోలిత్, నేను ఏదైతే మైక్రోసర్వీసెస్ అంటున్నానో రెండు సేమ్ కదా, ఈ మోనోలిత్ నుంచి మాడ్యులర్ మోనోలిత్కి మారచ్చు. ఇప్పుడు మనం మాడ్యులర్ మోనోలిత్ని మైక్రోసర్వీసెస్ కంపేర్ చేస్తే సింపుల్ ఆపరేషన్స్ అండ్ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ ఏపీఎస్ రిజల్ట్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది, రిపోర్టింగు లేకపోతే చూసుకోవటం ఏ ఏపీఎస్ ఎంత ట్రాఫిక్ ఉందో, ఈ అడ్వాంటేజెస్ మైక్రోసర్వీసెస్కి ఏవైతే మోనోలిత్ మీద ఉన్నాయో అవన్నీ కూడా మాడ్యులర్ మోనోలిత్తో ఉంటాయి. సో దీంతో కన్క్లూజన్ ఏంటంటే మాడ్యులర్ మోనోలిత్ మైక్రోసర్వీసెస్ని కెనాట్ రిప్లేస్ వెన్ బిల్డింగ్ అనమాట, ఫ్రమ్ ది స్క్రాచ్ చేయలేం. కానీ ఎవరైతే మోనోలిత్ నుంచి కన్వర్ట్ చేయాలనుకుంటే మైక్రోసర్వీసెస్ని, దానికన్నా ముందు మైక్రోసర్వీసెస్లోకి చేయొచ్చు. ఇవి చాలా సెపరేట్ అయి ఉంటాయి, లూజ్లీ కపుల్డ్ ఉంటాయి, అండ్ బిజినెస్ డొమైన్ కూడా చాలా ఈజీగా ఫెచ్ అవుతుంది. అండ్ కేసెస్ విచ్ మైక్రోసర్వీసెస్ అనేది చాలా బెటర్గా చూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించే స్క్రీన్ షాట్లో ఈకామర్స్ అప్లికేషన్ కంటే తీసుకుంటే డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఒక అప్లికేషన్కి ఈకామర్స్ అప్లికేషన్కి ఏముంటాయి, ఆర్డర్స్ ఉంటాయి అనుకుందాం, ప్రోడక్ట్స్ ఉంటాయి అనుకుందాం, ప్రొక్యూర్మెంట్ ఉంటుంది అనుకుందాం. దాన్ని మళ్ళీ మనం మైక్రోసర్వీసెస్ కింద అనుకుంటాం కూడా. అవి ఇప్పుడు దీని మినీ సర్వీసెస్, ఆర్డర్స్లో ఏముంటాయి, సెల్లింగ్ ఉండొచ్చు, షిప్పింగ్ ఉండొచ్చు, ప్రొడక్ట్స్లో క్యాటలాగ్ ఉండొచ్చు, ఇన్వెంటరీ ఉండొచ్చు. సో ఇవి మినీ సర్వీస్. తర్వాత మైక్రోసర్వీసెస్గా స్విచ్ చేయొచ్చు. అంటే సెల్లింగ్లో ఏముంటాయి, మళ్ళీ కస్టమర్స్ ఉండొచ్చు, షిప్పింగ్ అడ్రస్, హిస్టరీ, పేమెంట్స్ ఉండొచ్చు, అలా క్యాటలాగ్లో ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఎస్కేయూస్ ఉండొచ్చు, వేర్ హౌసెస్, ఇన్వెంటరీ. సో ఈ రకంగా మనం స్ప్లిట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా బెటర్గా మెయింటైన్ చేయొచ్చు, రీయూజబిలిటీ చాలా ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది, టెస్టింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, సెక్యూరిటీ కూడా బాగా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో అప్లికేషన్ నేను మీకు చెప్తాను, అదే జనరల్ ఇన్సూరెన్స్ యాప్. దీన్ని కూడా మనం మాడ్యులర్ మోనోలిత్లో కనుక మార్చుకుంటే కనుక కార్స్, జనరల్ ఇన్సూరెన్స్లో కార్స్ ఇన్సూరెన్స్, హోమ్స్ ఇన్సూరెన్స్, బిజినెస్, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మళ్ళీ మినీ సర్వీస్ కూడా చేసుకోవచ్చు. మినీ సర్వీస్ అంటే పాలసీ, క్లెయిమ్స్, కార్స్లో క్లెయిమ్స్. ఈ పాలసీలో మళ్ళీ డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి. మళ్ళీ మై కస్టమర్స్, కవరేజెస్, పాలసీ, డాక్యుమెంట్స్, అండర్ రైటింగ్, క్లెయిమ్స్లో కూడా ఇన్వెస్టిగేటర్స్, అప్రైజర్స్, సప్లయర్స్, క్లెయిమ్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్. సో ఈ జనరల్ ఇన్సూరెన్స్ గురించి చెప్తే కనుక పాత రోజుల్లో జనరల్ ఇన్సూరెన్స్లో అనేది చాలా పెద్ద సిస్టమ్, మోనోలిత్. పెన్షన్స్ లాగా, లాంగ్ టర్మ్ సేవింగ్స్, లైఫ్, హెల్త్, షిప్పింగ్ అని ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మళ్ళీ మనం బ్రేక్ చేసుకోవాలి ఇంటూ మోనోలిత్, మళ్ళీ ఇంటూ మాడ్యులర్ మోనోలిత్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మోనోలిత్ని మాడ్యులర్ మోనోలిత్స్లో బ్రేక్ చేస్తాం వెర్టికల్గా. ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్లో కార్స్ ఉంటాయి కదా, హోమ్స్ ఉంటాయి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి. సో అవన్నీ మనం మాడ్యులర్ మోనోలిత్ అనుకుంటాం. మళ్ళీ ఇది మోనోలిత్ని బ్రేక్ చేయటం మినీ సర్వీసెస్ ఉంటాయి. ఇట్ బి కాంబినేషన్ ఆఫ్ వర్టికల్ అండ్ హారిజాంటల్. అంటే మళ్ళీ రిజల్ట్ కార్ పాలసీస్, కార్ క్లెయిమ్స్, ట్రావెల్ పాలసీస్. ఈ రకంగా ఈ మోనోలిత్ని మైక్రోసర్వీసెస్ అనే ఫీచర్ ఆర్ బిజినెస్ ఎంటిటీకి మనం ఈచ్ మినీ సర్వీస్ మనం ఇస్తుంది అన్నమాట. కార్ కస్టమర్స్ అయినా, పాలసీస్ అయినా, కార్ కవరేజెస్, కార్ పాలసీ బిల్లింగ్, కార్ పాలసీ పేమెంట్స్, కార్ పాలసీ డాక్యుమెంట్స్, కార్ సప్లయర్స్, కార్ క్లెయిమ్స్ లీగల్, ఇలా రకరకాలు అనమాట. సో ఈ కాంబినేషన్ ఆఫ్ మినీ సర్వీసెస్ అండ్ మైక్రో సర్వీసెస్ని మనం బ్రేక్ చేయొచ్చు అనమాట. సో పేమెంట్స్ అనేవి సేమ్, ఈ డాక్యుమెంట్స్ మేనేజ్ చేసుకోవటానికి కస్టమర్స్ మైక్రో సర్వీసెస్ ఇలా చేసుకోవటానికి ఇది 360 మైక్రో సర్వీసెస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మనం చెప్పేది. సో నేను చెప్పేది ఏంటంటే సమ్మరీ, ఈ మైక్రో సర్వీసెస్ అనేది కన్నా మాడ్యులర్ మోనోలిత్ అంటే మ్యాక్రో సర్వీసెస్, మినీ సర్వీసెస్, మైక్రో సర్వీసెస్ ఈ రకంగా మనం స్ప్లిట్ చేసుకుంటే చాలా ఈజీగా, హెల్ప్ఫుల్గా, చాలా రీయూజబుల్ ఉంటుంది. సో నా రికమెండేషన్ ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ అనేది ప్రాజెక్ట్లో ఈ మోడర్నైజేషన్కి మనం వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మోనోలిత్ నుంచి మాడ్యులర్ మోనోలిత్కి స్ప్లిట్ చేసుకోవాలి, రీబిల్డ్ చేసుకోవాలి. ఈ రీబిల్డింగ్ అనేది
క్లౌడ్ మైగ్రేషన్ అయినా, సెక్యూరిటీ రిస్క్స్ అయినా, కాస్ట్ అనేది తగ్గిస్తుంది. సెక్యూరిటీ కూడా పెంచుతుంది, సెక్యూరిటీ రిస్క్స్ అనేది తగ్గిస్తుంది. సో ఈ మోడర్నైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వన్ ఆఫ్ ది ఫస్ట్ డెసిషన్స్ ఎవరైనా చేయాలనుకుంటే, ఒక సిస్టమ్ని మైగ్రేట్ చేసేటప్పుడైనా, ఒక సిస్టమ్ని బిల్డ్ చేసేటప్పుడైనా స్క్రాచ్ నుంచి ఈ కాస్ట్ అనేది తగ్గించుకోవటాకైనా మనం రకరకాల ఆర్కిటెక్చర్స్లోకి వెళ్తున్నప్పుడు ఈ మోడర్నైజేషన్ పాత్ అనేది, ఈ మోడ్యులర్ మోనోలిత్ నేను ఏదైతే చెప్తానో ప్రిఫర్ చేస్తే కనుక మన రిస్క్స్ చాలా తగ్గిస్తుంది, కాస్ట్స్ని తగ్గిస్తుంది, మైగ్రేషన్ని పెంచుతుంది, కరెంట్ మోనోలిత్ సిచ్యువేషన్ని మనకి ఇంప్రూవ్ చేస్తుంది. సో బిల్డింగ్ ఏ న్యూ సిస్టమ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కన్నా ఈ రకంగా కాంబినేషన్ ఆఫ్ మైక్రో సర్వీసెస్, మినీ సర్వీసెస్, మైక్రో సర్వీసెస్ చేస్తే కనుక అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది చాలా ఈజీగా చేయొచ్చు. సో దీంతో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. సో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.